హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఉప్మా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దోశ బ్యాటర్ని చేసుకోవాలి. 1 కప్ మినపగుళ్ళకి 2 కప్ బియ్యం వేసుకొని దోశ బ్యాటర్ని వేసుకోవాలి. పల్లి కొబ్బరి చట్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి. ఆనియన్స్ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉప్మాలోకి ఆనియన్స్ కొంచెం పెద్దగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు. సన్నగా కట్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఉప్మా రవ్వ వేసుకోవాలండి, బొంబాయి రవ్వ. ఆ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల గడ్డల్లాగా ఉండల్లాగా కట్టదు. ఆయిల్లో స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రవ్వని. నార్మల్ వాటర్ మరిగాక రవ్వ కూడా వేసుకుంటారండి. అలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. అలా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి. నేను కొలత ఏం తీసుకోలేదండి, మామూలుగా కంటి చూపుతో వేసేసాను. అలా వాటర్ పోసేసుకొని మిక్స్ చేయాలి బాగా. కొంచెం థిక్ కన్సిస్టెంటీ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా థిక్గా అయ్యాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దోశకి కొంచెం పల్స్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్లో మనం అట్టు బాగా పిండి పల్చగా ఉండాలండి. ఇట్లా పల్చగా వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాక ఉప్మా వేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ పల్లి వేయించుకొని దాని మీద వేసుకోవచ్చు. పల్లి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్యారెట్ అవి కూడా తురిమి వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దోశకి. ఆయిల్ కొంచెం ఎక్కువైపోతే కొంచెం టేస్ట్గా ఉండదు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దోశలో. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, అట్లా హోల్డ్ చేసేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుందండి. నేను కాలుతుంది, అప్పటికి వేడివేడిగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి వేడివేడిగా తింటే. రెసిపీ ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.